బుల్బుల్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? పార్టీ చేసుకోవడానికి. పార్టీ దేనికి? నేను జాబ్ కోసం అప్లై చేశానుగా, జాబ్ వచ్చినందుకు పార్టీ. ఇంకా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, అప్పుడే ఉద్యోగం దొరికిందని పార్టీ అంటావేంటి? నీకు తెలియదు అనుకుంటా, ఒక సినిమాలో హీరో చెప్తాడు, ఏదైనా నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే అది నీకు అందేలా చేయడానికి సృష్టి అంతా ఏకమైపోతుంది. అయితే ఏంటా? ఈ జాబ్ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను, నాకు తప్పకుండా దొరుకుతుంది. అయినా జాబ్ చేయాలన్న పంతం ఉన్నట్టుండి ఎందుకు పట్టావు నువ్వు? ఎందుకంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్ ని వెతుక్కాలనుకుంటున్నాను. లవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అసలు లైఫ్ లో ప్రేమ అనేది లేకపోతే మొత్తం లైఫ్ అంటే నీకు ఇష్టమైన వారు ఆఫీస్ లోనే ఉంటారంటావా? అదేం కాదు, నాకు నచ్చేవాడు ఈ ప్రాంతంలో ఎందుకుంటాడు? నాకు ఇష్టమైన వాడు యూరోప్ లోనే ఉంటాడు. మరి యూరోప్ వెళ్ళాలంటే టికెట్ కొనాలిగా, టికెట్ కొనాలంటే డబ్బులు కావాలి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జాబ్ చేస్తే. ఆసమ్ బుల్బుల్, యు ఆర్ రియల్లీ గ్రేట్. ప్రేమ కోసం ఉద్యోగం. ఐ నో యా. నేను నాకు ఇష్టమైన వాడి కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. నువ్వే చూస్తావుగా, ఏదో ఒక రోజు నా అందాల రాకుమారుడు నాకు కనిపిస్తాడు. కలలా? ఇక చాలు, పద. పద, నేనేమైనా రానా? నువ్వేగా కబుర్లు పెట్టేశా. చెప్పండి మరి ఆంటీ. నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నానంటే, మీరు ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేశారు కదా, షుడ్ ఐ కాల్ హర్? నో ఇప్పుడు వదిలేండి ఆంటీ, ఇంటర్వ్యూ చేసేది నేనే కనుక నేనే కాల్ చేస్తాను. ఓకే, టేక్ కేర్. ఓకే, బాయ్. తన పేరేంటి? బుల్బుల్. పూర్ణిమ, అటు చూడు, నక్షత్రం రాలుతుంది. మనం మన కోరిక చెప్పుకుందాం. ఏం కోరుకున్నావు నువ్వు? నేను నా ప్రిన్స్ చార్మింగ్ ని కోరుకున్నాను. చూసిన కొద్దీ చూడాలనిపించాలి, కళ్ళు ఆర్పకుండా చూడాలి, దాంతో మనసులో గంట మోగాలి. మనసులో గంట మోగాలనుకున్నాను, ఫోన్ మోగాలనుకోలేదు. హలో, హాయ్, ఇస్ దిస్ బుల్బుల్? ఎస్. హాయ్ బుల్బుల్, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ క్రియేటివ్ ఎక్స్పోర్ట్స్. మీరే కదా మా ఆఫీస్ లో జాబ్ కోసం అప్లై చేసింది? ఎస్ సార్, నేనే అప్లై చేశాను. ఓకే, ఐ విల్ సీ యూ టుమారో ఎట్ 11 ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే సార్, సీ యూ దెన్. బాయ్.